తర్వాత ఎంబీఎస్ శాస్త్రి గారు, ఇంకా ఎంబీ రావు గారు, ఇలా చాలామంది పెద్ద పెద్ద ఎమినెంట్ సైంటిస్ట్ అంతా కలిసి ఒక అసోసియేషన్ హైదరాబాద్లో స్థాపించి దీన్ని ఆల్ ఇండియా లెవెల్ కింద చేశారు. ప్రస్తుతం దీంట్లో 450కి పైనే మెంబర్స్ ఉన్నారు ఆల్ ఇండియా లెవెల్లోనమాట. సైంటిస్ట్ కానివ్వండి, టెక్నికల్ ఆఫీసర్స్ కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానివ్వండి, సపోర్టింగ్ స్టాఫ్ కానివ్వండి, అన్ని రకాల వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు. దీంట్లో ఎన్నో రీజన్స్ ఉన్నాయి మనం వై వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్ దేర్. మెయిన్ థింగ్ ఏంటంటే వీ వాంట్ టు హ్యావ్ తెలుగులో మాట్లాడాలండి, తెలుగులో మాట్లాడుతున్నా అండి. దీంట్లో ఉన్నటువంటి ఈ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయి చూసారు, వాళ్ళతో ఏంటంటే మేము ఇంటరాక్షన్స్ జరుగుతుంటాయి. కొన్ని సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం అప్పుడప్పుడును. నేషనల్ లెవెల్ సెమినార్స్లో మొత్తం నేషనల్ లెవెల్ అందరూ కూడాను పిలిపించి అక్కడ సమస్యల గురించి చర్చ జరుగుతుంది. దాంట్లో ఫార్మర్స్ని కూడా పిలుస్తూ ఉంటాం మేము. మా సిల్వర్ జూబ్లీ 2023లో జరిగింది. అప్పుడైతే ఈ స్వామినాథన్ గారి అవార్డుతో పాటు, ఎందుకంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తాం ఈ అవార్డు, దాంతోపాటు కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా అవార్డులు ఇచ్చారు అప్పుడు, ఎందుకంటే 25 సంవత్సరాల సందర్భంగానమాట మా సంస్థ వాళ్ళు. తర్వాత అండి మాది ఏంటంటే కొత్త కొత్త టెక్నాలజీస్ అవి వచ్చినాయి కూడా ఏంటంటే ఫార్మర్స్కి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇండివిజువల్ లెవెల్లో మా వాళ్ళు అందరూ కృషి చేస్తుంటారు. ఎవరైనా ఫార్మర్స్ మా యొక్క మెంబర్స్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఫ్రీగానే వాళ్ళు కన్సల్టేషన్ అది ఇస్తుంటారు వాళ్ళకి. ఫ్రమ్ టైం టు టైం కొత్త టెక్నాలజీ గురించి చెప్తుంటారు, అవి సాధ్యాసాధ్యాల కూడా వాళ్ళకి చెప్తుంటారు. ఈ స్వామినాథన్ గారి అవార్డు 2004-05లో ఫస్ట్ అవార్డు ఇచ్చారండి. అంతకుముందు స్వామినాథన్ గారితో చర్చలు జరిగినాయి 2003లో. ఏంటంటే ఇలాంటి స్వామినాథన్ అవార్డు అనేది అప్పట్లో దేశంలో లేదు, మేము పెడతామంటే ఆయన పాపం ఇమ్మీడియట్లీ అగ్రీడ్. ఆ తర్వాత ఆయనకి గొప్పగా సన్మానం చేశాం. అప్పట్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదండి, ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక పెద్ద సమావేశం పెట్టి దానికంతా కూడాను అగ్రికల్చర్ మినిస్టర్ గారు వాళ్ళంతా వచ్చారు. స్వామినాథన్ గారికి సన్మానం చేశాం. దట్ ఈస్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్. అప్పుడే ఫేస్ ఆఫ్ గ్రీన్ ఇండియన్ అగ్రికల్చర్ అనేసి ఎంఎస్ స్వామినాథన్ మీద ఒక బయోగ్రఫీ పుస్తకం లాగా రాసాం. ఆయన స్టూడెంట్స్ అందరూ కూడా రాశారు దాంట్లో పుస్తకాలు, ఒక 6-8 ఆర్టికల్స్ రాశారు. మంచి పుస్తకం ఈరోజు కూడా అన్నది. సెకండ్ ఎడిషన్ తీద్దామని ట్రై చేస్తున్నాం, మేబీ ఇన్ ఫ్యూచర్ విల్ డూ దట్ వన్ దే. అప్పటి నుంచి కూడా ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకి ఇస్తూ వస్తున్నాం. ఇంతవరకు 8 మందికి ఈ అవార్డు దక్కింది. ఫస్ట్ గేందేలాల్ జైన్ అని ఆయన పౌల్ట్రీ ఫామ్, పెద్ద పౌల్ట్రీలో చేశారు. ఆయన చేసిన రీసెర్చ్ మూలాన ఎన్నో 100 కోట్ల రూపాయలు మన దేశానికి ఆదాయం జరిగింది. ఎందుకంటే బర్డ్స్లో ఆ బ్రీడింగ్ బర్డ్స్ని తయారు చేయడంలో ఆయన చాలా సాధికారత సంపాదించారు ఆయన. అలాగే ఇంకోటి ఏంటంటే తర్వాత నెక్స్ట్ ప్రకాష్ గారని, తర్వాత నాగరాజన్ గారు అని చెప్పేసి, సాయి కుమార్ గారని, గోస్వామి గారని, హంచల్ గారి, ప్రవీణ్ కుమార్ గారు మన వైస్ ఛాన్సలర్, ఆయన కూడా ఈ అవార్డు దొరికింది. అలాగే సత్యనారాయణ గారు అని లాస్ట్ది 2023లో ఇచ్చారనమాట. 8 మందికి ఇచ్చాం. ఇది 9th ఈ సైకిల్లో ఏంటంటే 9th స్వామినాథన్ అవార్డ్. దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటంటేనండి, ఇది 100th బర్త్ సెంటినరీ మనం సెలబ్రేట్ చేసుకున్నాం 2025 నుంచి 26 వరకు. ఇదే 100 years. దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది. ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ కూడా చాలా ఎన్నో ఫంక్షన్లు తయారు చేశారు. సో మేము కూడా ఏంటంటే మా యాన్యువల్ బాడీ మీటింగ్లో మేము చేస్తాం. ప్రస్తుతానికి ఏంటంటే ఇది స్వామినాథన్ అవార్డు సంబంధించింది కాబట్టి దీనికి కమిటీ అది వేసాం. ఫస్ట్ స్క్రీనింగ్ కమిటీ పెట్టుకున్నాం. ఆ స్క్రీనింగ్ కమిటీలో 5 ఎమినెంట్ సైంటిస్ట్ ఉన్నారు, రిటైర్డ్ పీపుల్, అండ్ దోస్ హూ హ్యావ్ నో బయాస్ ఆర్ ఎనీథింగ్ దేర్. చాలా ఇంపార్షియల్గా చూసి అన్నింటిలో స్క్రీనింగ్ చేసి ఆ తర్వాత ఆ స్క్రీనింగ్ చేసిన దాని గురించి అంతా కూడా అనమాట తయారు చేసి సెలక్షన్ కమిటీకి ఇచ్చారు, ఎపెక్స్ కమిటీ. ఆ ఎపెక్స్ కమిటీలో సెలక్షన్ చేశారు వాళ్ళు. చేసిన తర్వాత ఒక క్యాండిడేట్ని నిర్ణయించి ఈయనే ఎలిజిబుల్ పర్సన్ అని చెప్పారు. ఇప్పుడు సతీష్ కుమార్ గారు చెప్పినట్టు ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే ఆఫ్టర్ వీ అనౌన్స్ దిస్ వన్ దేర్, అదంతా జరిగిన తర్వాత డిసైడ్ చేసామన్నమాట ఈయన క్యాండిడేట్ ఈజ్ హ్యావింగ్ దట్ వన్ దేర్. ఫ్రమ్ యూనివర్సిటీస్ నుంచి వచ్చినాయి, ట్రెడిషనల్ యూనివర్సిటీ నుంచి, అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చినాయి, అలాగే ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చినాయి. ఈ రకంగా అనమాట దెర్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ డైవర్సిటీ, కంప్లీట్ డైవర్సిటీ ఉన్నది. ఇట్ ఇస్ నాట్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ ఐసీఆర్ ఆర్ నాట్ లైక్ దట్ దేర్. దట్ స్క్రీనింగ్ అంతా జరిగిన తర్వాత అన్ని డ్యూ ప్రాసెస్ అయిన తర్వాత వీ హ్యావ్ సెలెక్టెడ్ ద క్యాండిడేట్. దిస్ ఇస్ దట్ బ్యాక్గ్రౌండ్ అండి. సో we don't specify the particular area for this year or for award because we want agriculture, any aspect of agriculture. I will be telling once I open this one I will tell you. No problem, definitely. Yeah.
this process is done there. Just, this is a background I am giving you. After that, we will discuss with the person. నగదు బహుమతి, ఒక బంగారు పథకము, అలాంగ్ విత్ ఏ సైటేషన్. అండ్ ఇది నూజివీడు సీట్స్ స్పాన్సర్ చేస్తుంది. అది గత దట్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్ వీ హ్యావ్ హ్యాడ్ దట్ క్లోజ్ కొలాబరేషన్ బిట్వీన్ టూ ఆఫ్ అస్, అండ్ టుగెదర్ వీ వర్క్ టువర్డ్స్ ది ఈ అవార్డ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇద్దరు కలిసి మొదటి నుంచి పనిచేస్తూ వచ్చి ఈరోజు అది అగ్రస్థాయికి చెందింది అవార్డు. ఇండియాలో ఈ అగ్రికల్చరల్ రీసెర్చ్లో, వ్యవసాయ పరిశోధనలో ఈ అవార్డు అనేది చాలా ముఖ్యమైన ప్రాధాన్యత గల ఒక అవార్డు కింద, వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ కింద దీన్ని ఈరోజు కన్సిడర్ చేస్తున్నాము. ఈ సంవత్సరం ఎవరు అవార్డు గ్రహీత అనేది ఆ కమిటీ సెలెక్ట్ చేసి పంపించారు. దాన్ని మీ ముందర ఇప్పుడు ఆవిష్కరించి ఎవరు అనేది మనకి తెలుస్తున్నది. సో మెయిన్ కానీ మీరు ఎవరైనా ఒక సీనియర్ పాత్రికేయులు వచ్చి చేసినా కానీ మాకు వీ విల్ బీ హ్యాపీ. కమిటీ కేర్ఫుల్లీ ఎగ్జామిన్డ్ అసెస్డ్ valid applications received for the award. After detailed scrutiny, objective evaluation and due deliberations, the selection committee has unanimously selected Dr. C.H. Srinivas Rao as the recipient of Professor M.S. Swaminathan Award for 24-25. Dr. Srinivas Rao garu ante ippudu current director of Indian Agricultural Research Institute, New Delhi. వారిని ఈ సంవత్సరం గ్రహీతగా ఎంపిక అయింది. ఈరోజు వాళ్ళ సెలక్షన్ కమిటీ ద్వారా తెలియజేసిన దీని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్కి ఇంతకుముందు డైరెక్టర్గా ఉండి, హీ వాజ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్. అండ్ ఐ థింక్ 2 years సంవత్సరాలు పనిచేశారు. అంతకుముందు డ్రైలాండ్ ప్రాజెక్ట్ ఉంది, క్రీడా అని చెప్పేసి, అక్కడ కూడా డైరెక్ట్గా పనిచేశారు. చేసిన రీసెర్చ్ డీటెయిల్స్ అన్నీ కూడాను. సో ఇట్ హ్యాస్ అ ఇంపాక్ట్. మేము చూసేది ఏంటంటేనండి, ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ చేసిన రీసెర్చ్ మూలాన ఇండియన్ అగ్రికల్చర్లో ఇంపాక్ట్ ఎంతవరకు ఉన్నది అది ముఖ్యంగా చూస్తాం. ఇంపాక్ట్ఫుల్ రీసెర్చ్ ఏం చేసిన దాంట్లో క్లియర్గా కనపడుతుంది ఇంపాక్ట్ ఉన్నదా లేదా అనేది. అందుకని ఏంటంటే ఈయన సెలెక్ట్ చేయడం ఒక క్రైటీరియా కింద అది మేము చూసుకున్నాము. ఆయన 800 పైగా కూడా శిక్షణా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు, ఆయన అన్ని చేశారనమాట. సో ఈ రకంగాను ఈజ్ అ వెరీ ఎమినెంట్ సైంటిస్ట్. ఆయన ప్రస్తుతం ఆయన ఐఆర్ఐ డైరెక్టర్ అండ్ వైస్ ఛాన్సలర్ పనిచేస్తున్నారు. ఐఆర్ఐ అనేది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఇన్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా, నంబర్ 1. రెడీ అండి, ఓకే. శుభోదయం. ఈరోజు మనం ఇక్కడ కలిసింది ప్రొఫెసర్ స్వామినాథన్ గారి అవార్డు గురించి. ఈ అవార్డు 2004-2005 నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు 8 మంది వరకు ఇచ్చాము మేము. ఇది 9వ వరుస. ఈ 9వ సైకిల్లో ఈరోజు చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూటు సిహెచ్ శ్రీనివాసరావు గారు చాలా కృషి చేసింది. సాయిల్ సైన్సెస్లోను క్లైమేట్ మీద చేశారు. ఆయన చేసిన సత్ఫలితాల మూలాన ఎన్నో రకాలుగా రైతులకి అభివృద్ధి చేయడానికి అవకాశం దొరికింది. ఆయన చేసిన విధానంగాను సాయిల్లో కార్బన్ పెంచడం, అలాగే పొల్యూషన్ తగ్గించుకోవటం, ఆ తర్వాత ఈ టిల్లేజ్ని తగ్గించుకోవటం మూలాన డీజిల్ కూడాను, ట్రాక్టర్ యొక్క డీజిల్ని తగ్గించుకోవటం, ఇలా ఈ రకంగా అనమాట ఎన్నో రకాలుగా ఆయన చేసిన రీసెర్చ్ మూలాన ఆయన 363 పైగా రీసెర్చ్ పబ్లికేషన్స్ రీసెర్చ్ పత్రాలు ఆయన చేశారు. అదే కాకుండాను ఎన్నో రేడియో, టీవీ టాక్ చేశారు. తర్వాత ఎక్స్టెన్షన్లో కూడా ఆయన చాలా గొప్పగా కృషి చేశారు. అందుమూలంగాను పెద్ద సెలక్షన్ కమిటీ శ్రీ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర గారు, ఫార్మర్ డీజీ అండ్ సెక్రటరీ డేర్ అండ్ ఐసీఆర్, ఆయన తర్వాత డాక్టర్ గుప్తా గారు, విజయ్ గుప్తా గారు, ఎఫ్ఏఓ కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్. ఆయన తర్వాత ఇంటర్నేషనల్ ఫుడ్ ప్రైజ్ విన్నర్, ఆయన కూడా కమిటీలో ఉన్నారు, సెలక్షన్ కమిటీలో. అలాగే సౌమ్య స్వామినాథన్ గారు ఉన్నాడు, బాలరవి గారు ఉన్నాడు. సో ఇలా కలిసి మేమంతా, నేను కూడా ఉన్నాను, అందరం కలిసి మేము చూసి ఉన్న క్యాండిడేట్స్లోంచి ఒకళ్ళని ఎంపిక చేసాం. ఆయనే డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు గారు. ఆయనకి ఈ ప్రధానోత్సవం 18వ తారీఖు ఏప్రిల్, ఈ నెలే 18వ తారీఖు జరుగుతుంది. ముఖ్య అతిథిగా శ్రీ వెంకయ్యనాయుడు గారు, మన ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ గారు వస్తారు. ఆయనతో పాటు ముఖ్య అతిథిగా మన అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వస్తారు. తర్వాత ఒక ఎంపీ గారు కూడా నాతో
కృషి చేశారు రావడానికి. ఆయన కూడా ఏంటంటే జహీరాబాద్ ఎంపీ గారు ఆయన సురేష్ షట్కల్ గారు, ఆయన కూడా అగ్రికల్చర్ బేస్ చేసి ఆయన కూడా అగ్రికల్చర్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఆయన కూడా వస్తారు. ఆ రోజు ఏంటంటే ప్రదానం చేసే దాంట్లో 2 లక్షల రూపాయలు క్యాష్ బహుమతి ఇస్తారు, ఒక గోల్డ్ మెడాలియన్ ఉంటుంది, ఒక సైటేషన్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ రోజు జరుగుతుంది. ఆ రోజునే రిసిపియంట్ కూడా ఏంటంటే ఒక చిన్న టాక్ ఇస్తారు, ఆయన చేసిన హైలైట్స్, ఆయన రిసెర్చ్ జీవితం అంతా కూడా. ఇదేంటంటే దేశంలోనే చాలా అత్యుత్తమైనటువంటి బహుమతుల్లో ఒకటి. ఐసీఆర్ ఇస్తుంటుంది ప్రైజెస్ ప్రతి సంవత్సరం, దానికంటే కూడా ప్రైవేట్ వాళ్ళలో ఇచ్చేది ఇదే బెస్ట్. దీనికోసం అని చెప్పి నూజిబూడ్ వాళ్ళు అన్ని సహకారాలు అంతా చేస్తుంటారు వాళ్ళు. అది ఇది క్లుప్తంగా నేను చెప్పింది ఈ విషయం. థ్యాంక్ యూ.